ఇక మనకు స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళు ఏం జరుగుతుందో. ఇంకా దానికి శషబిషలు ఏం లేవు. ఇంకేదో ప్రజలకు అర్థం కాని పదాలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటే దాగదు. ఒక పిటిషన్ను తీసుకోకుండా నీ ముఖం మీద కొట్టి పంపించే స్థాయిలో గంత దరిద్రంగా పిటిషన్ తయారు చేసిందంటే ఇంకా వీళ్ళు ఏందో సూట్లేసి ఏందో వేసేసి పీకుతారంటే ఎవడన్నా నమ్ముతారా? విచారణ అర్హత లేని పిటిషన్ వేసిరంటే వల్ల ఇంకా వీళ్ళ ఉద్దేశం ఇంకా వేరే వెతకాల్సిన అవసరం ఉందా? మనం ఇదంతా కూడా ముందు జరిగిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం కావాలనో అది పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇవాళ వాస్తవానికి ఒక మాటలు చెప్పాలంటే అవతల వైపు మా మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు అంటున్నారు, వింటున్నాం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాయే కదన్నా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు 2 ప్రభుత్వాలు మావే కదన్నా అని మాట్లాడుతున్నారు. గా స్థాయికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి. ఢిల్లీలో పోయినా అదే మాట్లాడుతున్నారు, బార్డర్ దాటితే కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా తెలంగాణ హక్కులు కాపాడుతారు. తెలంగాణ పట్ల సోయిందా వీళ్ళకి? ఇది శాస్త్రాలు చదువుకున్న ముఖ్యమంత్రి, శాస్త్రవేత్తల ముఖ్యమంత్రి, డాక్టర్ ముఖ్యమంత్రి ఆ ఉపన్యాసంలో ఒకటే విషయం కరెక్ట్ చెప్పిండు. నువ్వు బిల్డింగ్కి ఎంత పర్మిషన్ తీసుకొని ఎంత కట్టవచ్చు, ప్లాట్లు ఎన్ని కొనుక్కొని ఎన్ని ఎకరాలు అమ్ముకుంటే ఎన్ని ఎకరాలు కొంటే ఎన్ని ఎకరాలు అమ్మవచ్చు అనే విషయాలు చాలా బాగా చెప్పిండు. చూసినావు, గది ఒక్కటి మాత్రమే వచ్చు ఆయనకి. ప్లాట్ ఇద్దాం దాని తప్ప ఇంకోటి తెలియదు. అది చాలా బాగా చెప్పిండు. విన్నా నేను. ఏం లేదు, మంత్రులందరినీ బండబెట్టిండు. ఇక ఇటువంటి ఇచ్చి పంపిస్తున్నాడు. ఏ శాఖలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తలేదని వాళ్ళే మొత్తుకుంటున్నారు. బహుశా నాకు తెలిసి ఈ పిటిషన్ కూడా ఉత్తమ్ చదివినాడో లేడో. ఎందుకంటే వీళ్ళ గురువు గారు ఈయన పంపుతాడు, ఈయన అధికారులకు ఇచ్చి అటు పంపుతాడు. నేను ఒక మంత్రి నేను సంతకం పెట్టలే, నాకు ఫైలే రాలే, అక్కడ జరిగిపోయింది పని అంటున్నాడు. ఇక కొంతమంది చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నారు. అందరు చెప్తుంది ఒకటే మాట, అన్న మమ్మల్ని ఏం బతకనిస్తలేడే, దందంతా ఆయనే చేసుకుంటుండు, ఆయన కుటుంబ సభ్యులు అన్ని దందాలంతా అటే, మాదేం లేదు, మేము ఉత్తనే బుక్ చేసుకొని తిరుగుతున్నాం, ఊకి ఇంటికాడ కూర్చుంటే మా వాళ్ళు ఏమనుకుంటారు అని ఉత్తనే తిరిగి వస్తున్నాం రోడ్ల మీద అని మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులే. ఎవరికి ఏ సోయి లేదు, ఎవరికి ఏ శాఖ పట్ల పరిజ్ఞానం లేదు. 2 ఏళ్ళైనా ఎవరు కూడా దాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు వాళ్ళకి సోయి ఉంటే కదా మొదలు ప్రజల కొరకు పనిచేయాలన్న ఆలోచన ఉంటే కదా మొదలు. ఎవడు పోయినా ఏమొస్తుంది దీనిలో అడుగుతున్నాడు. సార్ ఇగో ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని ఏదో కొత్త ప్రాజెక్ట్ చెప్దామని చెప్పి ఎవడన్నా పోతే గది కాదా మాదేందో చెప్పరాదిరి ఇట్లా మాట్లాడుతున్నట్టు వాళ్ళు వచ్చి చెప్పి నవ్వుకుంటున్నారు.